వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. సో ఈరోజు మనం మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్లో నెక్స్ట్ టాపిక్ వెళ్తూ ఇండియాస్ గోల్ టు ఎండ్ టీబీ బై 2025 మన భారతదేశంలో అండి మనం ఒక మిషన్ పెట్టుకున్నాం. టీబీ హారేగా దేశ్ జీతేగా ఈ స్లోగన్ మీరు వినే ఉంటారు. ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్. మన లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా వచ్చింది. ఏంటండి? టీబీ హారేగా దేశ్ జీతేగా. టీబీ ఓడిపోతుంది, భారతదేశం గెలుస్తుంది అనే స్లోగన్ మన బడ్జెట్లో వినుంటారు. దాని గురించి కూడా మాట్లాడాం. కానీ దానికంటే ముందే మనం ఏం చేసామంటే రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్. ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు కాదండి, చాలా సంవత్సరాల నుంచి మనం కంటిన్యూస్గా చేస్తున్నాం. దాన్ని మళ్ళీ రివాంప్ చేసి దానికి పేరేమి ఇచ్చామండి? నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్, NTEP, నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. దీని టార్గెట్ ఏంటండి? 2025 కల్లా మీకు SDGs ఉంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఏంటండి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారం 2030 కల్లా మనం ట్యూబర్క్యులోసిస్ని ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తామన్న ప్రామిస్ ఉంటుంది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కంటే కూడా 5 సంవత్సరాల ముందే భారతదేశం ట్యూబర్క్యులోసిస్ నుంచి విముక్తి పొందాలని ఒక నిర్ణయం తీసుకొని దానికోసమే ఏం చేశామండి? నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనే దాన్ని స్టార్ట్ చేశాం. సో ఈ ప్రోగ్రామ్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. సో ఈ ప్రోగ్రామ్ నుంచి కూడా మీకు మెయిన్స్లో క్వశ్చన్ వస్తుందండి. ఏంటంటే హౌ కమ్ డూ యూ థింక్ ద నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ఎలిమినేటింగ్ ద ట్యూబర్క్యులోసిస్? ఏ విధముగా ఈ ప్రోగ్రాము ట్యూబర్క్యులోసిస్ని భారతదేశం నుంచి పారదోలడానికి మొత్తం నశింపజేయడానికి ఎలా ఉపయోగపడుతుంది అనే ఒక క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. కాబట్టి దీన్ని నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో ద చేంజ్ ఇన్ ద నేమ్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద లార్జర్ గోల్ ఆఫ్ ఎలిమినేటింగ్ ద డిసీజ్ బై 2025, 5 years ahead of sustainable development goals. నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ క్రోనాలజీ చూద్దాం. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి 1962లో ఫస్ట్ స్టార్ట్ చేసాం. అప్పుడు was launched by Government of India. BCG vaccine ఇచ్చామండి. అప్పుడు ఈ BCG vaccine is the first line vaccine to prevent tuberculosis. ఈ BCG vaccine చిన్న పిల్లలకి ఇవ్వడం ద్వారా చిన్నతనంలో ట్యూబర్క్యులోసిస్ నుంచి వాళ్ళని కాపాడగలం. సో BCG vaccine at the district level. BCG vaccine గురించి ఎలాబరేట్గా మనం డిస్కస్ చేద్దాం. 1993లో WHO declared TB as global emergency and devised directly observed treatment. ఓకే, డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్, DOTs. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. 1993లో ఏం చెప్పిందండి WHO? ఇది ఎమర్జెన్సీ, ఇది టీబీ అనేది, మేము దీన్ని డైరెక్ట్లీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనేసి చెప్పేసింది. 1993 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రివైటలైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ప్రోగ్రామ్ యాజ్ రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్, RNTCP. రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్గా ఎప్పుడు మారిందండి? 1993లో. సో 1997 డాట్స్ ఎవరిదండి? డాట్స్ ఎవరిది? WHO వాళ్ళది. డాట్స్ అంటే ఏంటి? డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్స్. వాజ్ లాంచ్డ్ యాజ్ ద రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ స్ట్రాటజీ బై 2006. ద ఎంటైర్ కంట్రీ వాజ్ కవర్డ్ అండర్ రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్. దీని ద్వారా ఏం చేశామండి? ప్రతి ఒక్కరికి BCG వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూసాం. తద్వారా పిల్లలలో దాదాపు వేల మంది, లక్షల మంది పిల్లల్లో ఈ ట్యూబర్క్యులోసిస్ అనే వ్యాధి రాకుండా కాపాడుకోగలిగాం. ఇన్ ద సెకండ్ ఫేజ్, రెండో ఫేజ్లో 2006 నుంచి 2011 వరకు ఈ రివర్స్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ అండ్ రీచ్ ఆఫ్ సర్వీసెస్. డిస్పైట్ ద మెజర్స్, ద అన్డియాగ్నైజ్డ్ అండ్ మిస్ట్రీటెడ్ కేసెస్ కంటిన్యూ టు డ్రైవ్ ద టీబీ. చాలా వరకు ఫ్రెండ్స్ ఎవరైతే ఈ టీబీ బారిన పడతారో ఇది మామూలు దగ్గనుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండడం, ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్ళకి డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళు పనికి వెళ్ళడానికి తనకి టీబీ తగ్గిపోయిందని చెప్పి బీదవాళ్ళు ఎస్పెషల్లీ అండి, ట్యూబర్క్యులోసిస్ ఉంటే ఎవరు పనికి పిలవరండి. ఏమవుతుంది? ఆ వ్యక్తి ఏం చేస్తాడు? నేను తగ్గిపోయింది, నేను ట్రీట్మెంట్ తీసేసుకున్నా, నేను ఇంకా పనికి వెళ్ళాలి అంటాడు. సో అలా పనికి వెళ్ళడం వల్ల ఈ ట్రీట్మెంట్ పూర్తిగా కంప్లీట్ చేయకపోవడం వల్ల వారు ఇంకా మళ్ళీ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో బీద వాళ్ళు ఎక్కువగా దీనివల్ల ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ కేసెస్ హ్యావ్ రిపోర్టెడ్ ఎవ్రీ ఇయర్. మనం సక్సెస్ అవుతున్నాం, కానీ అన్రిపోర్టెడ్ కేసెస్, ఇలా మధ్యలో ట్రీట్మెంట్ వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు, ఓకే, ఇలా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ గురయ్యే వాళ్ళు,
To address this, National Strategy Plan for Tuberculosis Control 2011-12 was documented with the goal of universal access to quality TB diagnosis and treatment. ఏం స్టార్ట్ చేసామండి ఇదంతా సాల్వ్ చేయడానికి నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ఒక స్ట్రాటజిక్ ప్లాన్ పెట్టాం 2012-17 వరకు. Significant interventions were taken during National Strategic Plan 2011-2012-17 in terms of mandatory notification of all TB cases, integration of program with National Health Mission. National Health Mission కూడా ఈ ప్రోగ్రామ్ని ఇంటిగ్రేట్ చేసి ప్రతి కేసుని మనం నోటిఫై చేసుకుంటూ వచ్చాం. To eliminate TB in India by 2025, National Strategic Plan for Tuberculosis Elimination 2017-75 involved all the stakeholders was formulated by revised National Tuberculosis Control Program. On 1st January 2020 was renamed as National TB Elimination Program. So National Strategy Plan for Tuberculosis Elimination. ఈ స్ట్రాటజీ ప్లాన్లో ఏమేంటి దాంట్లో ఉన్నాయేంటో ఒకసారి చూద్దాం. సో దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పదం అండి, మీరు ట్యూబర్క్యులోసిస్ ఆన్సర్ వచ్చిన ప్రతిసారి ఇలాంటి పదాలు ఉపయోగించాలి. నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్, ఓకే, నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్. దీంట్లో స్ట్రాటజీస్ ఏంటో చూద్దామా. The TB elimination has been integrated into 4 strategies. Strategies గుర్తుపెట్టుకోండి. డిటెక్ట్, ట్రీట్, ప్రివెంట్, బిల్డ్. ఏంటి? డిటెక్ట్ చేయాలి, ట్రీట్ చేయాలి, ప్రివెంట్ చేయాలి, కెపాసిటీ బిల్డ్ చేయాలి. 4 పదాలు. DTPB, డిటెక్ట్, ట్రీట్, ప్రివెంట్, బిల్డ్. గుర్తుపెట్టుకోండి DTPB. దీస్ ఆర్ మేజర్ పాయింట్స్. ఎవ్రీ ఆన్సర్ మీద రాయాలి దాదాపు కుదిరిన ప్రతిసారి. సో డిటెక్ట్ కింద ఏం చేయాలి స్ట్రాటజీలో, అసలు డిటెక్ట్ అంటే ఏం చేయాలి? సో ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ టీబీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ టు ఎలిమినేట్ టీబీ. ముందుగానే పసికట్టండి టీబీ వచ్చింది అని చెప్పేసి వారికి తొందరగా ట్రీట్మెంట్ ఇస్తేనే వారు క్యూర్ అవుతారు. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ వాజ్ టు ఫైండ్ ఆల్ డ్రగ్ సెన్సిటివ్ టీబీ కేసెస్ అండ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కేసెస్. ప్రతి టీబీ కేసెస్ని తీసుకురండి. టు ఫెసిలిటేట్ టీబీ నోటిఫికేషన్, ఓకే, has developed TB surveillance system called నిక్షై. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటంటే అది నిక్షై. దీని గురించి ఇంకా డిస్కస్ చేద్దాం, కానీ మీరు ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? నిక్షై. ఓకే, నిక్షై అనే పోర్టల్లో టీబీ వచ్చిన ప్రతి వ్యక్తి ఒక ఇన్ఫర్మేషన్ని ఇందులో స్టోర్ చేయడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎటు వెళ్తున్నాడు, ఎలా ఉన్నాడు మొత్తం కూడా వారిని ఫాలో అప్ చేస్తూ ఉంటాం. For both government and public health care facilities, మొత్తం అన్ని హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో. ఫర్ టీబీ డయాగ్నోస్టిక్స్ మోర్ దెన్ 14,000 designated microscopic centers spread across the country. ఓకే, టీబీని మొత్తం అందరూ ఎప్పుడప్పుడు వాచ్ పెట్టడానికి డయాగ్నోస్టిక్స్ ఉండాలి, కానీ టెస్టింగ్ ఉండాలి కదా. సో 14,000 టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయండి భారతదేశం మొత్తంలో. క్యాట్రిడ్జ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ CB-NAT, దీన్ని కోవిడ్లో కూడా యూజ్ చేసామని చెప్పా కోవిడ్ టెస్ట్ కోసం. ఓకే, లైన్ ప్రోబ్ అసే హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్స్ ఫర్ డీసెంట్రలైజ్డ్ మాలిక్యులర్ టెస్టింగ్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ. ఫ్రమ్ 2020 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ బి యూజింగ్ TrueNAT. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. TrueNAT అనే టెస్ట్ ఏ వ్యాధిని కనుక్కొనడానికి యూజ్ చేస్తామని క్వశ్చన్ వస్తే ఏం రాస్తారు? ట్యూబర్క్యులోసిస్. ఇక్కడ రాస్తున్నా TrueNAT ఒకటి. ఇంకోటి ఏంటండి? ఇంకోటి క్యాట్రిడ్జ్ CBNAAT. ఓకే, ఈ 2 పదాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 వస్తే ఇంకోటి మూడోది కూడా ఉందండి, లైన్ ప్రోబ్ అసే. ఏంటది? లైన్ ప్రోబ్ అసే. ఈ 3 పదాలు ఎక్కడ వచ్చినా దానికి టీబీ అని రాయండి. ఓకే, ఈ 3 టెస్టులు మీరు గుర్తుపెట్టుకోవాలి. TrueNAT టెస్ట్ని 2020 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూజ్ చేస్తూ వస్తుంది. ఓకే, సో థ్రెట్ చూసాం. DTPB ఇవేంటి? నేషనల్ స్ట్రాటజీలో ఉన్న 4 స్ట్రాటజీస్. దేనికి? ట్యూబర్క్యులోసిస్కి. డిటెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ట్రీట్, ఓకే, ప్రివెంట్ అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్. సో ట్రీట్లో ఏంటి? స్క్రీనింగ్ ఆఫ్ ఆల్ పేషెంట్స్ ఫర్ rifampicin resistance and for additional drugs wherever indication is done.
ఓకే, ఏ వ్యక్తి ఈ రిఫాంపిసిన్ అనే డ్రగ్కి రెసిస్టెన్స్గా ఉన్నారు వాటిని అండర్స్టాండ్ చేసుకోవడం. ఫర్ డ్రగ్ సెన్సిటివ్ టీబీ డైలీ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ ఆఫ్ ఫస్ట్ లైన్ యాంటీ ట్యూబర్క్యులోసిస్ డ్రగ్స్ ఇస్ గివెన్. ఓకే, ఎవరైతే ఫస్ట్ లైన్లో ఉన్నారో వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ చేయడం మంచిది. సో ప్రివెన్షన్లో ఏంటి, DTPBలో పి కదా, నెక్స్ట్ ఐసోనైజిడ్ ప్రివెంటివ్ థెరపీ IPT ఏంటంది ఇది, Isoniazid Preventive Therapy is given to children who are close contacts to TB patients. BCG vaccination is provided at the birth or as early as possible at the ఏంటండి 1 సంవత్సరం లోపు ఈ BCG వ్యాక్సిన్ ఇస్తాం, లేదు అంటే ఐసోనైజిడ్ ట్రీట్మెంట్ థెరపీ ఇస్తాం. BCG vaccine has protective effect against meningitis and disseminated TB in చిల్డ్రన్. మెనింజైటిస్ అనే ఒక డేంజరస్ వ్యాధి మరియు డిస్సిమినేటెడ్ ట్యూబర్క్యులోసిస్ నుంచి చిన్నపిల్లల్ని కాపాడుకోవచ్చు బై BCG వ్యాక్సిన్. సో వాట్ ఈస్ దిస్ BCG వ్యాక్సిన్? సో BCG వ్యాక్సిన్ అంటే ఏంటో మీరు రాసుకోవాలండి. సో BCG అంటే ఏంటండి, బెసిలియస్ కల్మెటీ అండ్ గ్యూరిన్. BCG వ్యాక్సిన్ ఈజ్ వ్యాక్సిన్ ప్రైమర్లీ యూజ్డ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్. దీన్ని 1921లోనే కనిపెట్టామండి. ఇది అప్పటి నుంచి యూజ్ కంటిన్యూస్లో ఉంది. Okay, so BCG was developed by modifying a strain of Mycobacterium bovis. ఒక జంతువులో అంటే ఎనిమల్స్లో వచ్చే ట్యూబర్క్యులోసిస్ వ్యాధి, అది చాలా మైల్డ్గా ఉంటుంది, అది పెద్దగా ఎఫెక్ట్ చేయదు మనని. సో అటువంటి వ్యాధి నుంచి తీసిన వైరసే ఈ వ్యాక్సిన్. కరెంట్లీ BCG is only licensed vaccine available for prevention of TB. కేవలం BCG వ్యాక్సిన్ని మాత్రమే మనం టీబీ నుంచి కాపాడుకోవడానికి లైసెన్స్ ఇచ్చాము. ఓకే, ఇట్ ఈస్ వరల్డ్స్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ వ్యాక్సిన్ విత్ అబ్సల్యూట్లీ అరౌండ్ 120 million doses ఎవ్రీ ఇయర్ అండ్ హ్యాస్ ఎక్సలెంట్ సేఫ్టీ రికార్డ్. ప్రపంచంలోనే అత్యధికంగా వాడే వ్యాక్సిన్స్ ఏంటంటే BCG వ్యాక్సిన్. In India, BCG was first introduced in limited scale in 1948 and became a part of National TB Control Program in 1962లో BCG అనే వ్యాక్సిన్ని మనం ఇండియా మొత్తంగా కూడా లాంచ్ చేయడం జరిగింది. In children, BCG vaccine provides strong protection against severe forms of tuberculosis. This protective effect is far more variable and adolescent ranging from 0 to 18%. చిన్న పిల్లల్లో ఈ వ్యాక్సిన్ చాలా ఎఫెక్ట్గా ఉంది, దానికంటే కూడా పెద్దవారిలో కంటే కూడా. BCG also protects against respiratory and bacterial infections of newborns and other mycobacterial diseases like leprosy and brucellosis ulcers. ఈ BCG వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చిన్నపిల్లల్లో న్యూమోనియా వంటి వ్యాధులు, పల్మనరీకి సంబంధించిన వ్యాధులు, బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధులు, ఈ అన్ని వ్యాధుల నుంచి పిల్లల్ని కాపాడుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ అన్ ఇమ్యునోథెరపీ ఏజెంట్ ఇన్ క్యాన్సర్ ఆఫ్ యూరిన్ బ్లాడర్ అండ్ మాలిగ్నాంట్ మెలోనిమా. ఓకే, క్యాన్సర్స్లో కూడా ఇమ్యూనిటీ పెంచడానికి ఈ డ్రగ్ అనేది BCG వ్యాక్సిన్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. ద లాస్ట్ కేస్, ఓకే, DTPBలో స్ట్రాటజీలో నేషనల్ స్ట్రాటజీ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్లో 2017-25 వరకు ప్రోగ్రాంలో లాస్ట్ ఏంటంటే బిల్డ్ హెల్త్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ అండర్ నేషనల్ స్ట్రాటజీ ప్రోగ్రామ్ ఆర్ పాలసీ 2017-25 is recommended in the form of building and strengthening, enabling policies, empowering institutions, human resources. హాస్పిటల్స్ కట్టండి, డాక్టర్స్ని పెంచండి, నర్సుని పెంచండి, ఓకే, పాలసీస్ సపోర్ట్ ఇవ్వండి ఈ ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్కి అనేసి ఈ పాలసీ లాస్ట్గా చెప్పింది. సో ఇనిషియేటివ్స్ ఇప్పటిదాకా ఈ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్కి భారతదేశం ఏ ఇనిషియేటివ్స్ తీసుకుందో ఒకసారి చూద్దాం. సో నిక్షయ్ ఎకోసిస్టమ్ ఇప్పుడే చూసాం. నిక్షయ్ ఎకోసిస్టమ్లో ఏంటండి, ట్యూబర్క్యులోసిస్ వచ్చిన ప్రతి పేషెంట్ ఒక డేటాని ఆన్లైన్లో సేవ్ చేసి వాడు ఎక్కడున్నాడో ట్రాక్ చేస్తూ ఉంటాం. అదే ఇక్కడ ఇట్ ఈస్ ఎ నేషనల్ టీబీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, వన్ స్టాప్ సొల్యూషన్ టు మేనేజ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ పేషెంట్స్ అండ్ మానిటర్ ప్రోగ్రామ్ యాక్టివిటీ అండ్ పర్ఫార్మెన్స్ త్రూ ద కంట్రీ. భారతదేశంలో వాడు ఎక్కడున్నాడు, వాడికి ట్రీట్మెంట్ ఎలా అయింది, ఎన్ని డ్రగ్స్ ఇచ్చాం, ఏ రోజు ఇచ్చాం, అంతా కూడా ఈ నిక్షయ్ పోర్టల్లో ఉంటుంది. నెక్స్ట్, నిక్షయ్ పోషణ్ యోజన స్కీమ్ ఈజ్ ఎయిమ్డ్ అట్ ప్రొవైడింగ్ ఫినాన్షియల్ సపోర్ట్ టు టీబీ పేషెంట్ ఫర్ దేర్ న్యూట్రిషన్. పేరుతోనే గమనించాలండి, నిక్షయ్ పోషణము, పోషణ ఇచ్చే యోజన.
ఏం చేస్తున్నాం, ఎవరైతే టీబీ పేషెంట్ ఉన్నాడో వాడు బతుకుతెరువు కోల్పోకుండా తొందరగా రికవర్ అయ్యేలా వారికి అవసరమైన తిండి పదార్థాలని ఈ ప్రోగ్రాం ద్వారా మనం సప్లై చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ టీబీ హారేగా దేశ్ జీతేగా, launched in September 2019, is showcasing the highest level of commitment for elimination of TB. భారతదేశం చెప్తుంది నేను టీబీని ఎలిమినేట్ చేస్తా అని, దానికి తగ్గ ఎఫర్ట్ని మేము పెడతాము అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. ద సాక్ష్యం ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్ ఆఫ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ దట్ హ్యాస్ బీన్ ప్రొవైడింగ్ సైకోసోషల్ కౌన్సిలింగ్ టు డ్రగ్ రెసిస్టెంట్ టీబీ పేషెంట్స్. డ్రగ్ రెసిస్టెంట్ టీబీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైకలాజికల్గా డౌన్ కాకుండా ఉండేలా ఎవరన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, టిస్ వాళ్ళు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వాళ్ళు ఏ ప్రోగ్రామ్ ద్వారా, సాక్ష్యం ప్రాజెక్ట్ ద్వారా సపోర్ట్ ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇండియాలో ఎస్పెషల్లీ మై ఫ్రెండ్స్, ఇండియన్ గవర్నమెంట్ ఎంత బ్రాడ్గా ఆలోచిస్తుందంటే ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది కేవలం అర్బన్స్కే కాదు, కేవలం బీద వ్యక్తులకే కాదు, అపార్ట్ ఫ్రమ్ అర్బన్ అండ్ రూరల్ దెర్ ఆర్ ఆల్సో పీపుల్ లివింగ్ ఇన్ ఫారెస్ట్లో బ్రతుకున్న ప్రజలకి, అంటే మన ట్రైబల్స్కి కూడా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ట్రైబల్స్కి అందరికీ ఇచ్చేలా ఒక పాలసీ ఇస్తే ఎలా అండి, వాళ్ళకి ప్రత్యేకంగా ఒక గైడ్లైన్స్ ఇవ్వాలి, ప్రత్యేకంగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకమైన కండిషన్స్లో బతుకుతున్నారు. కాబట్టి అందుకే మన గవర్నమెంట్ ఏం చేసిందండి, ట్రైబల్ టీబీ ఇనిషియేటివ్. ఓకే, ఎవరి ద్వారా అండి, మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు, ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్ ట్రైబల్ అఫేర్స్, ప్లస్ వీళ్ళిద్దరూ కలిసి ఎవరితో సపోర్ట్ తీసుకుంటారండి, యుఎస్ఏడ్, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఇచ్చిన ఎయిడ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని ఎవరి కోసం, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసం ఈ ప్రోగ్రామ్ని, టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియా టీబీ రిపోర్ట్ 2021, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇస్తుందండి ఈ రిపోర్ట్. ఓకే, వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ అది వేరే ఇస్తుంది, WHO ఇస్తుంది. సో ఇదేంటో చూద్దాం. The Ministry of Health and Family Welfare released India Tuberculosis Report 2021 on World Tuberculosis Day. ఎప్పుడు అది World Tuberculosis Day? 24th March. ఎప్పుడు? 24th March. గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి మీరు ఇది. ఎప్పుడు అవుతుంది World Tuberculosis Day? 24th Marchలో అవుతుంది. మేజర్ ఫైండింగ్స్, అసలు రిపోర్ట్ ఏం చెప్తుంది ఇక్కడ అండి ఫ్రెండ్స్. బికాస్ ఆఫ్ కోవిడ్-19 రిపోర్ట్ పెద్దగా ఎలాబొరేట్గా చెప్పకపోయినా 2021 రిపోర్ట్, 2020 రిపోర్ట్ కూడా ఒకసారి చూద్దాం మనం, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎస్పెషల్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన 2020 రిపోర్ట్ ఇక్కడ చూడండి ఏం చెప్తుంది. ఇది భారతదేశం వాళ్ళు ఇచ్చింది ఇండియా ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్. ఇన్ 2020 there was 18.5 lakh TB notifications which was fallen of 24% from 2019 due to the disruptions caused by COVID-19 pandemic. ఈ COVID-19 పాండమిక్ ద్వారా రిపోర్ట్స్ ఎక్కువ రాలేదు. గత సంవత్సరంతో పోలిస్తే 24% ట్యూబర్క్యులోసిస్ తగ్గుచూపు చూసింది. The notification rose that beginning of 2020 6% more than 2019 and by December saw 11% more in increase from projects as per the National Tuberculosis Elimination Program. Okay, ఇంక్రీజ్ అవుతుంది, స్టార్టింగ్లో ఇంక్రీజ్ అయింది, లాస్ట్లో ఇంక్రీజ్ అయింది, కానీ మధ్యలో ఎక్కడో తగ్గిపోయింది బికాస్ ఆఫ్ COVID-19. Due to lockdown, notifications fell by 38% and 44% in public and private sector respectively. Fall in approved budgets towards the program from rupees 3,333 crores to 3,333 కోట్ల నుంచి మనం కేవలం 3,100 కోట్లకి తగ్గించాం. ఎందుకంటే ఫినాన్సెస్ లేకపోవడం వల్ల. Over 95% of all cases reported were initiated on treatment in 2020. ఏవైతే కేసెస్ రిపోర్ట్ చేసామో అందులో 95% కేసెస్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం మనం అంతే. Around 42% of the patients were initiated on short-term multi-drug resistance regime at the time of diagnosis, showing a decline from 2019. MDR వాళ్ళు కొద్దిగా తగ్గారు. Of report 24.04 lakh TB cases in 2019, treatment success was 82%, the mortality rate was 4%, 4% of the patients were lost to follow-up and treatment failure, and regime change after initiation of the treatment was about 3%. ఏమంటున్నారు, దాదాపు 100 మందిలో 84% మందిని మేము బతికించగలిగాం. అందులో ఒక 4% మంది ట్రీట్మెంట్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు, ఒక 4% మంది చనిపోయారు, ఒక 3% మంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు. ఓకే, 2020 రిపోర్ట్ హైలైట్స్ అండి. ఇది వరల్డ్ బ్యాంక్ వారి రిపోర్ట్స్లో ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ ఏంటండి ఇది?
వరల్డ్ టీబీ రిపోర్ట్ 2020. దీంట్లో ఎస్పెషల్లీ వాళ్ళు ఫోకస్ చేసింది ఏంటంటే అండి, ఒక హెచ్ఐవి ఉన్న పేషెంట్కి ట్యూబర్క్యులోసిస్ గురించి, ఒక డయాబెటీస్ ఉన్న పేషెంట్కి ట్యూబర్క్యులోసిస్ గురించి ఎక్స్క్లూజివ్గా వీళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తారంటే, ఎవరి పర్సన్కి అయితే డయాబెటీస్ ఉంటుందో ఇక్కడ చూడండి, 80% ఆఫ్ ద కేసెస్ అట్రిబ్యూటెడ్ టు టొబాకో యూసేజ్. ఓకే, 80% మందికి ట్యూబర్క్యులోసిస్ సిగరెట్ తాగడం వల్ల సోకించే అవకాశాలు ఉన్నాయి. డయాబెటీస్ వారికి మామూలు కంటే కూడా 20% ఎక్కువ టీబీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మామూలుగా నాకు 100% ఉంటే వాళ్ళకి 120% సోకే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇన్ 2019 అమాంగ్ ద నోటిఫైడ్ టీబీ పేషెంట్స్ అండర్ ద రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ 64% వర్ స్క్రీన్డ్ ఫర్ డయాబెటీస్. దాదాపు వచ్చిన అన్ని కేసెస్లో 64% మంది భారతదేశంలో డయాబెటీస్తో బాధపడుతున్నారు. ట్యూబర్క్యులోసిస్ డయాబెటీస్తో పాటు చూడండి ఎంత డేంజరో. మిస్సింగ్ పేషెంట్స్ అసలు మ్యాచ్ అవ్వట్లేదండి. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఒక ఎస్టిమేషన్ వేసింది. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నారు. దేని ద్వారా అండి? డిఓటిఎస్ ద్వారా, డాట్స్ ద్వారా. ఓకే, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళు ఒక డేటా తీస్తున్నారు, మనం ఒక డేటా తీస్తున్నాం. మనకి దాదాపు 2 లక్షల మంది టీబీ పేషెంట్స్ మిస్ అయిపోతున్నారు. ఎక్కడ పోతున్నారు వీళ్ళు? ట్రీట్మెంట్ మధ్యలో ఆపేసి జనాల్లోకి వెళ్ళి వాళ్ళకి మల్టీ డ్రగ్ అంటించి వాళ్ళ ద్వారా అందరికి మల్టీ డ్రగ్ వచ్చేలా చేయడం, ఇదే వాళ్ళు చేసే మూర్ఖ పని. ఓకే, ఇక్కడే చూడండి. సో లోవర్ రిపోర్టింగ్ దాన్ డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందంటే, మీరు తక్కువ రిపోర్ట్ చేస్తున్నారండి, మేమే ఎక్కువ రిపోర్ట్ చేస్తున్నాం, మీరు ఎందుకు దాచిపెడుతున్నారు అనే ఒక క్వశ్చన్ కూడా వస్తూ ఉంటుంది. ఓకే, ఒకసారి పాస్ చేసి ఇంతకుముందు స్లైడ్ ఖచ్చితంగా చూడాలి ఫ్రెండ్స్. Low fatality, treatment success rate. At start that 79,144 deaths due to tuberculosis reported in 2019, much lower than WHO estimate of 4.4 lakh fatalities. WHO ఏం చెప్పింది? 4.4 లక్షల మంది మీరు చనిపోయారు, మీరేమో 79,000 మంది చనిపోయారు అంటున్నారు. సో ఇలా మిస్ రిపోర్టింగ్ ఉంది. ఓకే, ట్రీట్మెంట్ సక్సెస్ రేట్, ఇట్ ఈస్ అబౌట్ 70 to 73% in the last 2 years. From 2014-16 it was between 76 to 77%. అంటే 2015-16లో ఇంత ఎక్కువగా ఉన్నది లాస్ట్ 2 yearsలో తగ్గుముఖం చూసింది. సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది ట్యూబర్క్యులోసిస్కి అనే పాయింట్ కూడా మీరు రాయాలి. వరల్డ్ టీబీ డే ఎప్పుడైందండి? 24th మార్చ్ రాసుకున్నాం ఇప్పుడే. సో దాన్ని 24th మార్చ్ ఒకసారి చూడండి, హిస్టరీ చూడండి. 1882లో డాక్టర్ రాబర్ట్ కూక్ అనౌన్స్ ద డిస్కవరీ ఆఫ్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ఈ డిస్కవరీ చేసినందుకు ఈరోజు మనం చేస్తున్నాము. ఒక్కసారి పాస్ చేసి దీని గురించి తెలుసుకోండి. ఇట్స్ ఎ వాల్యూ అడిషన్. ఓకే, ఒకవేళ మీకు ప్రిలిమ్స్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ, కాన్సెప్ట్ తెలుసుకోండి, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి, దాన్ని హోలిస్టిక్గా తెలుసుకోండి. అప్పుడు మీరు ఎలిమినేషన్ ద్వారా అయినా క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతారు. మీరు డైరెక్ట్ పాయింట్నే గుర్తుపెట్టుకుంటా అంటే మీరు క్వశ్చన్ సాల్వ్ చేయలేరు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ పాస్ చేసుకొని ఒకసారి చూడాలి. సో ఈ సంవత్సరం వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే వారి థీమ్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ థీమ్ ఏంటో చూద్దాం. థీమ్ ఏంటి? ద క్లాక్ ఈజ్ టికింగ్. మీ గడియారం నడుస్తుంది, మీకు ఎల్లప్పుడూ రిమెంబర్ చేస్తుంది, మనకి టైం లేదు, వెంటనే టీబీని ఎలిమినేట్ చేయాలి ప్రపంచంలో నుంచి అనేది ఇక్కడ కాంటెక్స్ట్ అండి. ఓకే, ఒక్కసారి దీన్ని కూడా పాస్ చేసుకొని చూడండి. నెక్స్ట్, సో సిబినాట్ వర్సెస్ ఆర్టీపీసీఆర్ కోవిడ్-19 టెస్ట్, ఆల్ యూ నీడ్ టు నో. ఇప్పుడు సిబినాట్ ఎన్నిసార్లు చూసాం. సో దాని గురించి కూడా ఒకసారి చూద్దాం, కోవిడ్-19 టెస్ట్లో ఎలా పనికొస్తుందో. ఓకే, సిబినాట్ను ఏంటంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్కి మధ్య డిఫరెన్స్. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫ్రెండ్స్ చాలా టెస్టులు చేస్తుంది వెంటనే, కానీ సిబినాట్ రిజల్ట్స్ తొందరగా ఇస్తుంది. వితిన్ 30-40 మినిట్స్లో, 40-45 మినిట్స్లో సిబినాట్ నుంచి నాకు రిజల్ట్ వస్తుంది. కానీ నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఫ్రెండ్స్ 20 లేదా 25 టెస్టులు చేయగలను. ఆర్టీపీసీఆర్లో నెంబర్ ఆఫ్ టెస్ట్లు చాలా చేయవచ్చు, కానీ రిజల్ట్ రావడానికి 24 గంటలు, అప్పుడప్పుడు 2 రోజులు పడుతుంది. సో ఇదే అండి మేజర్ డిఫరెన్స్. మీ వాల్యూ అడిషన్ కోసం ఇది నేను ప్రొవైడ్ చేశాను. మీకు తెలియాలి అసలు ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ ఇదంతా ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు కాస్ట్లీ, ఇదంతా అంతే. మీ అడిషనల్ దీన్ని నోట్ చేసుకుందామంటే నోట్ చేసేయండి, కానీ దాదాపు చదవండి. చదివితే చాలా ఉపయోగపడుతుంది. పాస్ ఇట్ అండ్ రీడ్ వన్స్. నెక్స్ట్, సిబినాట్ కెన్ రివామ్ ద కరోనా వైరస్ టెస్టింగ్ ఎఫిషియన్సీ. చూడండి ఒకసారి. ఓకే, ఎందుకంటే ఎక్కువ టెస్టులు చేయొచ్చు కదా.
టీబీ అండ్ హెచ్ఐవి ముందే మాట్లాడుకుందామండి. టీబీ పేషెంట్లో ఎఫెక్టివ్నెస్ ఆఫ్ డ్రగ్స్ దేనిపైన ఆధారపడి ఉంటుందండి? ఆ పేషెంట్ యొక్క ఇమ్యునాలజీ, అంటే ఆ పేషెంట్ ఎంత యాక్టివ్గా ఉన్నాడో, అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎంత యాక్టివ్గా ఉంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఆ పేషెంట్ యొక్క ఆ డ్రగ్ రెసిస్టెన్స్ లేదా టీబీ లెవెల్ ఎంత సివియర్లో ఉందో దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ హెచ్ఐవి పేషెంట్ హ్యూమన్ ఇమ్యూనో వైరస్, ఈ హెచ్ఐవి లేదా ఎయిడ్స్ బారిన పడిన పేషెంట్స్లో ఈ ఇమ్యూనో సిస్టమ్ అనేది చాలా వీక్గా ఉంటుంది. ఓకే, సరిగ్గా పనిచేయదు. సో దే ఆర్ అటాక్డ్ బై మల్టిపుల్ డిజీజెస్ వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటాయి. సో అట్లాంటి దశలో వాళ్ళకి ట్యూబర్క్యులోసిస్ వస్తే చాలా విపరీతమైన పరిణామాలు ఉంటాయి. సో ఇటువంటి పేషెంట్స్కి మనం చూసాం ఫ్రెండ్స్, మూడు డ్రగ్స్ ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ని కాపాడుకోవడానికి వాడే 3 డ్రగ్స్ ఈ పేషెంట్స్కి ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చూసాం మనం. సో దాని గురించే నేను ఇక్కడ ఇంకా క్లియర్గా ఒకసారి మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఒకసారి పాస్ చేయండి, ఇది కూడా ఒకసారి చూడండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ సేమ్ థింగ్ ఎలాబరేట్గా చెప్పాను ఇక్కడ, నేను మీకు సింపుల్గా చెప్పేశాను. నెక్స్ట్ ఇది మళ్ళీ ప్రిలిమ్స్లో రావచ్చు. WHO 1+1 మిలియన్స్ ఏంటండి? WHO 1+1 = మిలియన్స్ ఇనిషియేటివ్. ఏం ఇనిషియేటివ్ అండి? 1+1 = మిలియన్ ఇనిషియేటివ్. దేనికి సంబంధించింది లేదా ఎవరు తెచ్చారు అని అడిగితే WHO వాళ్ళు తెచ్చారు. దేనికోసం తెచ్చారు? ట్యూబర్క్యులోసిస్ వ్యాధిని అంతం చేయడానికి తెచ్చారు. సో ఇన్ 2019 WHO launched a new initiative called 1+1 = మిలియన్స్ ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే. దీంట్లో ఏంటండి ప్రోగ్రాంలో? యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్యూబర్క్యులోసిస్ గురించి అవగాహన పెంచి వారి ద్వారా ఇతరులకు కూడా, ఇప్పుడు దాకా ఎవరండి డాక్టర్లు పెద్దవాళ్ళు వీళ్ళే చెప్తున్నారు ట్యూబర్క్యులోసిస్ గురించి. మరి యూత్ని యూజ్ చేసుకోవాలి కదండి. ఎక్కువ శాతం ఉంటున్నారు ఇప్పుడు భారతదేశం జనాభాలో కానీ ప్రపంచ జనాభాలో. ఈ యూత్కి ట్యూబర్క్యులోసిస్ మీద అవగాహన పెంచి వారితో పాటు ఇతరులకు కూడా అవగాహన పెంచడానికి తీసుకొచ్చిన స్కీమే ఈ WHO 1+1 = మిలియన్స్. ఒకరొకరు కలిస్తే లక్షల మందికి ఈ నాలెడ్జ్ని షేర్ చేయొచ్చు అనే ఇనిషియేటివ్. యూత్ కెన్ మల్టిప్లై ద ఎఫెక్ట్ ఆఫ్ ఫైట్ టు TB టు యాక్సిలరేట్ ప్రోగ్రెస్ టువర్డ్స్ రీచింగ్ ద అంబిషియస్ 2022 టార్గెట్స్ ఆఫ్ UN హై లెవెల్ మీటింగ్ ఆఫ్ ఎండింగ్ TB యాజ్ వెల్ యాజ్ లార్జర్ గోల్స్ ఆఫ్ TB బై 2030. సో 1+1లో ఇనిషియేటివ్స్ ఏంటి? ఈచ్ వన్ రీచ్ వన్. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెప్దాం. ఓకే, ఈచ్ వన్ టీచ్ వన్. ప్రతి ఒక్కరం ఇంకొక వ్యక్తికి ట్యూబర్క్యులోసిస్ గురించి నాలెడ్జ్ పెంచుదాం, వాళ్ళకి చెప్దాం. ఈచ్ వన్ ఫర్ ఈచ్ వన్, మనం ప్రతి ఒక్కరి కోసం. ఓకే, ఆ వ్యక్తిని ఎలా కేర్ చేయాలి? ఓకే, ఆ వ్యక్తి ఇప్పుడు చూడండి, ట్యూబర్క్యులోసిస్ వచ్చిన వ్యక్తిని దూరం పెట్టడం, వాడిని నెగ్లెక్ట్ చేయడం, వాడిని సైకలాజికల్ డిప్రెస్ చేయడం కాదు. వాడిని ఎలా ట్రీట్ చేయాలి? వాటితో పాటు కలిసి ఉంటూ, వాడికి దూరంగా ఉంటూ మాస్కులు ధరించడం లేదా హ్యాండ్ శానిటైజర్స్ వాడడం, ఇలాంటివి కాపాడుకుంటూ వాడితో కలిసి ఉండడమే ఇది ఈచ్ వన్. ఓకే, ఈచ్ వన్ ఫర్ ఈచ్ వన్. ఓకే, నెక్స్ట్ ఇనిషియేటివ్ ఫైండ్ ట్రీట్ ఆల్ #NTB. ఫైండ్ ట్రీట్ ఆల్ ఇది ఎవరండి ఇనిషియేటివ్? జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, స్టాప్ TB పార్ట్నర్షిప్ అండ్ గ్లోబల్ ఫండ్ కంట్రీస్ అండ్ పార్ట్నర్స్ 40 మిలియన్ పీపుల్ విత్ TB రీచ్డ్ విత్ కేర్ 2018-2020. సో మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా వస్తుంది ఇందులోకి వెళ్ళి ఒక మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం. సో ద లైన్ ప్రోబ్ అసే అండ్ క్యాట్రిజ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ ఆర్ ద న్యూ డయాగ్నోస్టిక్ టెక్నాలజీస్ యూజ్డ్ గ్లోబల్లీ టు డిటర్మైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్. నేను ఇంతకుముందే చెప్పా, ఈ టెస్టులు రెండింటిని ఎక్కడ యూజ్ చేస్తున్నామండి? ఇప్పుడు ఎక్కడ యూజ్ చేస్తున్నాం? ట్యూబర్క్యులోసిస్లో యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్, ఫస్ట్ ఎవర్ రోడ్ మ్యాప్ టు కంబాట్ ద ఎనిమల్ ట్యూబర్క్యులోసిస్ ఆల్సో నోన్ యాజ్ ఏంటంటే ఎనిమల్స్ నుంచి మనుషులకు వచ్చే ట్యూబర్క్యులోసిస్ ఆల్సో నోన్ యాజ్ బొవైన్ TB అండ్ ట్రాన్స్మిషన్ ఇన్ టు హ్యూమన్స్. జంతువుల్లో వచ్చే టీబీ, ఆ జంతువుల్లో వచ్చే టీబీని మళ్ళీ మనుషులకి రాకుండా referred to as zoonotic TB was launched recently at 48th Union Conference on Lung Health in Guadalajara, Mexico. Consider the following statements. ఓకే, ఇది ఒక పెద్ద క్వశ్చన్ అండి. ఇది నేను కేవలం మీకు కన్ఫ్యూజ్ చేయడానికి, మిమ్మల్ని భయపెట్టడానికి ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చానంటే ఇటువంటి టాపిక్ కూడా కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైనా వస్తే దయచేసి నోట్ చేసుకొని పెట్టుకోండి. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు మెయిన్స్లో ఇటువంటి ఒక పాయింట్, ఈ మధ్యనే జునోటిక్ టీబీ అనేది కూడా న్యూస్లో ఉండడం వలన టీబీ వ్యాధిని నివారించడం అనేది
ఖచ్చితంగా వెంటనే జరగాల్సిన ఒక విషయం అనేసి ఇలా ఒక కన్క్లూజన్. ఓకే, యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ దిస్. సో దీస్ ఆర్ ఆప్షన్స్. ఓకే, ద ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబోవ్. Please pass. The answer is D. Okay, I have provided you the explanation for the answer. The explanation is nothing but all about the event. ఒకసారి పాస్ చేసుకోండి, ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం స్లైడ్. ఓకే, నెక్స్ట్ చూడండి, పాస్ చేయండి, చూడండి. నెక్స్ట్ మోడల్ మెయిన్స్ క్వశ్చన్. ఈ రెండు క్వశ్చన్స్ కూడా సేమ్ క్వశ్చన్సే అండి. మీరు గమనిస్తే నేను ఒకసారి మీకు చదువు వినిపిస్తా. ఏం చెప్తున్నాడు? డిస్కస్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇండియా ఇన్ ఎరాడికేటింగ్ ట్యూబర్క్యులోసిస్. భారతదేశము ట్యూబర్క్యులోసిస్ని ఎరాడికేట్ చేయడానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఇన్ స్పైట్ ఆఫ్ వేరియస్ ఎఫర్ట్స్ అండ్ పాలసీస్ ట్యూబర్క్యులోసిస్ ఇస్ స్టిల్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇన్ని పాలసీస్ తెచ్చినా, ఇవన్నీ తెచ్చినా ట్యూబర్క్యులోసిస్ ఇంకా కూడా ఒక ఛాలెంజింగే. ఎందుకు అంటే ఛాలెంజెస్ అంటే రెండు సేమే కదా. డిస్కస్ ద వేరియస్ రీజన్స్ ఫర్ దిస్, గివ్ సమ్ సొల్యూషన్స్ టు ప్రివెంట్ ట్యూబర్క్యులోసిస్. ఇక్కడ కొంచెం ఎక్కువ అడిగాడు. ఏంటి? ఛాలెంజెస్తో పాటు మీరు మీ సొల్యూషన్స్ తెలపండి ట్యూబర్క్యులోసిస్ ప్రాబ్లం తగ్గించడానికి. సో చూద్దాం ఈ ఆన్సర్ని ఎలా రాస్తారండి మీరు. ఇదే క్వశ్చన్ మీకు మెయిన్స్లో వచ్చింది. ఛాలెంజెస్ రాయండి ట్యూబర్క్యులోసిస్. ఫస్ట్ ఏం రాస్తారండి? ప్రపంచంలోనే అత్యధిక ట్యూబర్క్యులోసిస్ కేసెస్ ఉన్న దేశం భారతదేశం. సగటున ప్రతి సంవత్సరానికి 4.4 లక్షలు లేదా 4 లక్షల ట్యూబర్క్యులోసిస్ కేసెస్ ఇందులో రావడం జరుగుతుంది. దాదాపు ఇందులో 1,00,000 మంది చనిపోవడం జరుగుతుంది. అప్పుడప్పుడు 10 లక్షల ట్యూబర్క్యులోసిస్ కూడా వస్తాయి. స్టేట్స్ పరంగా ట్యూబర్క్యులోసిస్ ఎక్కువ శాతం బీద రాష్ట్రాల్లో ఉంటాయి. ఇటువంటి పాయింట్స్ రాసిన తర్వాత హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఈ ట్యూబర్క్యులోసిస్ వ్యాధి అనేది చాలా తక్కువ. బీహార్ అటువంటి రాష్ట్రాల్లో ట్యూబర్క్యులోసిస్ వ్యాధి అనేది చాలా ఎక్కువ అనేది ఇంట్రొడక్షన్లో మీరు రాయాలి. సో ఇంట్రొడక్షన్లో ఏం రాస్తారు? ఇంట్రొడక్షన్. ఓకే, స్టేటస్ ఆఫ్ టీబీ. స్టేటస్ ఆఫ్ టీబీ దాన్ని రాసే ముందు టీబీ కాజ్డ్ బై దేనివల్ల అండి? బ్యాసిలియస్, మైకోబాక్టీరియం బ్యాసిలియస్ ద్వారా ఈ టీబీ వ్యాధి వస్తుంది. టీబీ వల్ల ఇంత చెడ్డ జరుగుతుంది, ఇంతమంది చనిపోతున్నారు భారతదేశంలోనే. సో ప్రపంచంలోనే 27.7% కేసెస్ వాల్డ్స్ ఫ్రమ్ ఇండియా. ఓకే, భారతదేశం నుంచి ప్రపంచం యొక్క 27% కేసెస్ భారతదేశం నుంచి వస్తున్నాయని చెప్పేసి రాయాలి. ఆ తర్వాత ఏంటి? ఛాలెంజెస్ అన్నారు. ఛాలెంజెస్ ఏంటండి? ఫస్ట్ ఎడ్యుకేషన్ లేకపోవడం. నెక్స్ట్ ఏంటంటే టెస్టులు చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం. ఓకే, టీబీ పేషెంట్ని స్టిగ్మటైజ్ చేయడం. స్టిగ్మటైజ్ అంటే దూరం పెట్టడం, సోషల్ స్టిగ్మా. నెక్స్ట్ ఏంటంటే ఎకనామికల్ ఇష్యూ, ఫ్యామిలీస్ ఎకనామికల్ ఇష్యూ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే న్యూట్రిషనల్ ఇష్యూ. సరైన పోషకాహారం తినని ద్వారా వాళ్ళకి ఇమ్యూనిటీ కానివ్వండి, శక్తి కానీ లేకపోవడం ద్వారా వాళ్ళు ఇంకా వీకే త్వరగా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, చదువు లేకపోవడం వల్ల ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఈ వ్యక్తికి అసలు ఆ టీబీ ట్రీట్మెంట్ ఏంటో కూడా ఐడియా ఉండకపోవడం. ఓకే, ఆ వ్యక్తి మళ్ళా మూర్ఖత్వం ఉండడం. ఓకే, దట్ ఈస్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అండ్ ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ ఎవల్యూషన్. ఇవి వచ్చాయి. ఎందుకంటే మిస్యూజ్ రెండు రాయాలండి. మిస్యూజ్లో ఏంటండి? ఓవర్ యూస్ అండ్ అండర్ యూస్. మళ్ళీ ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ ఏంటండి? మనకిచ్చే మెడిసిన్, టీబీ మెడిసిన్ ఇవి రాయాలి. ఇవన్నీ కూడా మీకున్న ఛాలెంజెస్. ఓకే, సో సొల్యూషన్స్, గివ్ సమ్ సొల్యూషన్స్ టు ప్రివెంట్ ట్యూబర్క్యులోసిస్ అన్నారు. ఇక్కడ ఏం చేస్తాం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చిన ఇనిషియేటివ్స్ గురించి ఫస్ట్ రాయాలి. ఏంటండి? నేషనల్ ప్లాన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ప్రివెన్షన్, నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ప్రివెన్షన్ 2017
2025 కల్లా కంప్లీట్ చేయాలి. ఆ ప్లాన్ గురించి రాయండి. నెక్స్ట్ నిక్షయ్ పోర్టల్ గురించి రాయండి, ఎందులో అయితే ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఉంటుందో. ఆ తర్వాత నిక్షయ్ పోషన్ రాయండి. ఓకే, నిక్షయ్ పోషన్ రాయండి. ఓకే, దీన్ని నేషనల్ హెల్త్ మిషన్లో పెట్టాం, దాని గురించి రాయండి, ఇన్ లైన్స్ విత్ నేషనల్ హెల్త్ మిషన్. సో కన్క్లూజన్లో ఏం రాస్తారు? సో ఇవన్నీ రాశారు. ఇంకా కొన్ని ఎక్స్ట్రా మీరు ఏం యాడ్ చేయాలనుకుంటున్నారు? సో టీబీని ప్రివెంట్ చేయాలంటే ఇంకేం చేయాలి చెప్పండి మీరు? సో WHO వల్ల 1+1 మిలియన్ ఇనిషియేటివ్స్ని తేవడం. ఓకే, మనము ప్రస్తుతం కానివ్వండి తరచుగా చూస్తుంటాం, మన అమితాబ్ బచ్చన్ గారు ట్యూబర్క్యులోసిస్ వ్యాధి గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున బ్రాండ్ అంబాసిడర్గా దాని గురించి ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుంటారు. సో అలా ఇంకా ఎక్స్టెన్సివ్ అడ్వర్టైజ్మెంట్, ఓకే, ఇలాంటివి తేవడం, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ గురించి, ఎక్స్ట్రీ డ్రగ్ రెసిస్టెన్స్ గురించి అడ్వర్టైజ్మెంట్లో ఇంకా హైలైట్ చేయడం. సో ఇలాంటివన్నీ కూడా ప్లే చేయడం ద్వారా, మరియు ఎడ్యుకేషన్ స్ట్రీమ్లో పిల్లలకి ఇటువంటి వ్యాధుల గురించి తప్పనిసరిగా తెలిసే విధంగా వారు పాస్ అయ్యేటువంటి, లైక్ ఎన్వైరన్మెంట్ ఎగ్జామ్ ఏదైతే పెడుతున్నామో అలానే డిజీజ్ బేస్డ్ ఎగ్జామ్ కూడా ఒకటి పెడితే వాళ్ళకి అవగాహన పెరుగుతుందని మీరు ఇచ్చిన తర్వాత కన్క్లూజన్లో ఏం రాస్తారండి? టీబీ అనేది దేశ ఎదుగుదలని ఆపుతూ ఉంటుంది. దానికోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3,000 నుంచి 4,000 కోట్ల బడ్జెట్ కేవలం ఒక డిజీజ్ కోసం పెడుతున్నప్పుడు ఈ వ్యాధిని అరికట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాట్ అవర్ ఇండియా గ్రోస్ హెల్దీ, మన భారతదేశం హెల్దీగా పురోగతి పొందుతూ ముందుకు కదులుతుందని చెప్పేసి మీరు కన్క్లూజన్లో రాయాలి. ఓకే, మళ్ళీ ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ గురించి కూడా అవి రాకుండా ఉండాలంటే ఇంకా రీసెర్చ్, ఇంకా సర్వైలెన్స్ సిస్టమ్ పెంచితేనే ఇటువంటి డిజీజెస్ అనేటివి ఫ్యూచర్లో రాకుండా ఉంటుందని మీరు కన్క్లూజన్ ఇస్తే మీకు ఖచ్చితంగా 10 మార్కులకి 7.5 నుంచి 8 మార్కులు వచ్చే ఛాన్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఏంటంటే ఇటువంటి టెక్నికల్ టర్మ్స్ రాయాలి. కేవలం ఇలా WHO కానివ్వండి, నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ కానివ్వండి, ప్రివెన్షన్ కానివ్వండి, నిక్షయ్ కానివ్వండి, నిక్షయ్ పోషన్ కానివ్వండి, ఇవన్నీ ఉండాలండి. So that's all for today, my friends. Thank you for watching Telugu One Academy. This is Nikhil from Telugu One Academy. Thank you.